గోతులు లేని రహదారుల నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిందని నేషనల్ హైవే ఇంజనీరింగ్ చీఫ్ రామచంద్ర అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన పర్యటించి నేషనల్ హైవే 342 పై డానిష్ ఫైబర్ టెక్నాలజీతో చేపట్టిన పనులు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే ఇంజనీరింగ్ చీఫ్ రామచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా బుక్కపట్నం నుంచి కోడూరు వరకు నిర్మాణ దశలో ఉన్న NH 342 4 వరుసల రహదారిపై డానిష్ టెక్నాలజీతో రోడ్లు వేస్తున్నామన్నారు. డెన్మార్క్ దేశం నుంచి 2 రకాల ఫైబర్ తెప్పించి రోడ్ల నాణ్యత పెంచేందుకు ఈ ప్రయోగం చేస్తున్నామన్నారు. సాధారణ రోడ్లు 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాల్సి వస్తే ఈ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో వేసిన రోడ్లు 8 నుంచి 10 ఏళ్ల తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చన్నారు. రోడ్ల నాణ్యత పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూలై 4న నంద్యాలలో ఈ ప్రయోగం చేశామని, తొలిసారి జాతీయ రహదారులకు ఇప్పుడు ఈ ప్రయోగం చేస్తున్నామన్నారు. భారీ వాహనాలు రోడ్లపైకి వచ్చినప్పటికీ గోతులు పడకుండా 10 ఏళ్ల వరకు ఈ టెక్నాలజీతో రోడ్లు వేస్తే మన్నికగా ఉంటాయని, ఇక్కడ ప్రయోగాత్మకంగా చేపట్టిన పని సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లకు దీనిని అనుసరిస్తామన్నారు. డానిష్ ఫైబర్స్ బేసిక్గా డెన్మార్క్ నుంచి తెప్పిస్తున్న ఫైబర్స్ ఇవేంటంటే 2 రకాల ఫైబర్స్ కలిపి ఉంటాయి. ఒకటి అరమిడ్, ఒకటి పాలిలిపిన్ అని. ఈ 2 కలిపిన ఫైబర్స్ మన ఆస్ఫాల్ట్, మన మామూలు రెగ్యులర్గా చేస్తున్న బీటీ రోడ్లోనే జస్ట్ 1 క్యూబిక్ మీటర్కి ఈ బ్యాగ్ వేస్తాం అన్నమాట. 500 గ్రామ్స్ బ్యాగ్. ఈ బ్యాగ్ ఒకటి 1000 రూపాయలు కాస్ట్. అది అందులో వేయగానే అవి డిస్పర్స్ అయ్యి మన బిటుమెన్తో మిక్స్ అయిపోతాయి. రోడ్ వేసాక రోడ్లో బిటుమెన్తో మిక్స్ అవ్వడం వల్ల చాలా హై స్ట్రెంగ్త్ ఉంటాయి ఫైబర్స్, అరమిడ్ ఫైబర్స్ 3 times ద స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్ అనమాట. సో అంత స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఏంటంటే మనకి రట్టింగ్, హెవీ వెహికల్స్, ఒకసారి మల్టీ యాక్సిల్ వెహికల్స్, హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు రోడ్ రట్టింగ్ ఫామ్ అవుతుంటుంది. ఆ రట్టింగ్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత పాట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. లోడ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్గా జరుగుతుంది. జరగడం వల్ల ఏంటంటే డ్యూరబిలిటీ జనరల్గా మన 5 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేస్తాం. దీనివల్ల అంటే 8 నుంచి 10 ఏళ్ళ వరకు కూడా రెన్యువల్ టైం పెరుగుతుంది. సో ఇనీషియల్ కాస్ట్ చాలా తక్కువ, తర్వాత దీని మనీ కూడా చాలా ఎక్కువ. ఇది ఏమో ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీ. దీనికి వేరే సెపరేట్ ఎక్విప్మెంట్ కానీ ప్లాంట్ కానీ అవసరం లేదు. మన రొటీన్ ప్లాంట్ బిటుమిన్ ప్లాంట్తోనే జస్ట్ ఆ బిటుమిన్ స్టేజ్లో ఈ ప్యాకెట్ యాడ్ చేస్తామంట. యాడ్ చేసి చూస్తాం. ఇది మన ట్రయల్ రన్ మీద మన సీఎం గారి సూచన ప్రకారం ఇలాంటి టెక్నాలజీస్ ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ద టెక్నాలజీస్. ఇది బాగుంటే దీన్ని ఆల్ ఓవర్ స్టేట్ వాడి చేస్తాం. దీనికి బ్యాగ్ ఒక అదనంగా 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి. సుమారు 25% ఎక్స్ట్రా పడుతుందండి. 20 to 25%. కానీ మన్నీకి డబుల్ మన్నీకి ఉంటుంది. మన్నీకే కాదు, స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన్నీకి వైజ్ స్ట్రెంగ్త్ కూడా మీకు పాట్ హోల్స్ పడడం కానీ, మనకు 10 ఏళ్ళ వరకు రోడ్డు పాట్ హోల్స్ పడకుండా ఉంటుంది.